హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీ ముందు కనబడుతుంది ఏంటంటే ట్రాన్స్ యూనియన్ సిబిల్ రిపోర్ట్. ఇది నాదే. ట్రాన్స్ యూనియన్ సిబిల్ రిపోర్ట్ ఇది నాదే. సిబిల్ రిపోర్టు, క్రెడిట్ స్కోరు, ఈ మన అందరికీ తెలిసిందే. సిబిల్ రిపోర్టు, క్రెడిట్ స్కోర్ ఇదంతా అంటే ఈ క్రెడిట్ స్కోరు, సిబిల్ రిపోర్టు, సిబిల్ స్కోర్ అంటే ఏంటనంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ దగ్గర అంటే ఏవైతే మన క్రెడిట్ కార్డులే కావచ్చు, మన లోన్ రీపేమెంట్ సిస్టమే కావచ్చు, ఒక వ్యక్తి ఆర్థిక వ్యవస్థను అంటే వ్యక్తి బిహేవియర్ ఎట్లున్నది, ఎట్లాంటోడు అనేది మొత్తం ఈ సిబిల్స్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో గ్యాదర్ చేసి పెడతాయి అన్నమాట. ఎప్పుడైనా మనకు రిక్వైర్మెంట్ ఉండి మనం ఏదైనా బ్యాంక్ దగ్గర కావచ్చు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ సెక్టర్ దగ్గరికి పోయి మనకు లోన్ కావాలి అని అడిగినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు సిబిల్ రిపోర్ట్ చెక్ చేస్తారు. ఆ సిబిల్ రిపోర్ట్ చెక్ చేసినప్పుడు దాంట్లో ఇతను ఎక్కడెక్కడ లోన్స్ ఇంతకుముందు ఏమైనా తీసుకున్నాడా, లేకపోతే క్రెడిట్ కార్డులు ఉన్నాయా, వీని బిహేవియర్ ఎట్లున్నది, కట్టడా అని చెప్పి చూసి బ్యాంకులు అయితే లోన్లు ప్రొవైడ్ చేస్తాను. అది మనందరికీ తెలిసిన బేసిక్. అంటే సిబిల్ ప్రొవైడ్ చేసే కంపెనీలో 3-4 ఉన్నాయి. అవి దాంట్లో అది ట్రాన్స్ యూనియన్ సిబిల్ అనేది ఈ బ్యాంక్ కూడా ఎవ్వని దగ్గరికి పోయినా కానీ వాడు ఇదే చూస్తాడు. ట్రాన్స్ యూనియన్ సిబిల్ ఇది చాలా పత్తిత్తు, ఎంత అంటే అంత ఎక్యురేస్గా పనిచేస్తుందని వాళ్ళ నమ్మకం, వాళ్ళ పిచ్చి అది. ఆ పిచ్చోని దగ్గరికి పోతే ఈ పిచ్చి బయటపడ్డది. ఇది ఏందని చెప్పి ఒకసారి మనం చూస్తే నాకు రాంగ్ కాల్స్ అంటే నా కాంటాక్ట్స్కి కాల్ వెళ్ళి చోళమండలం గీలమండలం అంటే చోలోడేవుడు బీలోడేవుడు ఇదంతా కథ ఏందని చెప్పి నేను ఎంక్వైరీ స్టార్ట్ పెడితే ఫస్ట్ ఒకటి ఎక్స్పీరియన్స్ సిబిల్ అని ఉంటుంది. ఎక్స్పీరియన్స్ సిబిల్లో చూస్తే ఇట్లుంది అని చెప్పి నేను చోళమండలం హోమ్ ఫైనాన్స్ చూపెడుతుందని చెప్పి ఒక బ్యాంక్ అతను చెప్పిండు మనకు 28 lakhs. ఇక్కడ కనబడుతుంది కదా, ఇది సిబిల్ రిపోర్ట్ అన్నమాట. ఈ విధంగా మనకు అకౌంట్లు ఓపెన్ అయ్యి ఉంటాయి, ఏమైంది ఏం కథ అని చెప్పి. ఇక్కడ కనబడుతున్న అడ్రస్సు నాది కాదు. ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అని ఉంది, ఇది నాదే. ఈ నేమ్ కూడా నాదే, నా పేరు కూడా చూడు, ప్రణయ్ కుమార్ దుంపల శ్రీనివాస్ అట. ఈ ప్రణయ్ కుమార్ ఎవడు, ఇది ఏంది, డేట్ ఆఫ్ బర్త్ నాది, పాన్ నెంబర్ నాది. నేను ఏ ప్రణయ్ కుమార్ అయింది, నేను ఎవరికి జాయింట్ పెట్టలే. నువ్వు జాయింట్లో హోమ్ లోన్ తీసుకున్నావు, జాయింట్ అకౌంట్ అంటారు. అప్పుడు నేను ఇప్పుడే ఆలోచిస్తున్నారని ఆయన ఎక్కడ హోమ్ లోను ఏం కథ, హోమ్ లోన్ తీసుకోవాలని ఆలోచిస్తే హోమ్ లోన్ ఎక్కడదని చెప్పి నేను పరేషాన్ అవుతాను. ఒక 6-7 నెలలుగా నేను మహా ఘోరంగా పరేషాన్ అవుతాను. నేను ఏ సిబిల్లో చూసా అంటే గూగుల్ పేలో, నార్మల్గా గూగుల్ పేలో, ఫోన్పేలో మనం సిబిల్ చెక్ చేసుకుంటే క్రెడిట్ స్కోర్ అనేది చెక్ చేసుకుంటే దానిలో కనబడుతుంది. నాకు గూగుల్ పేలో క్లియర్గా కనబడుతుంది 27 లక్షల లోన్ తీసుకున్నాం హోమ్ లోన్ అని చెప్పి చోళమండలం అని చెప్పి నాకు చూపెడతాను. అది పట్టుకొని నేను చోళమండలం దగ్గరికి పోతే వాడేమంటాడు, పాన్ కొడతాడు, ఫోన్ నెంబర్ కొడతాడు, ఇది నీది కాదు, నీకు లేదంటాడు లోన్. మరి ఇదేంద్రా అంటే నువ్వు సిబిల్ రిపోర్ట్ డౌన్లోడ్ చేయమంటాడు. సిబిల్ రిపోర్ట్ డౌన్లోడ్ చేయమంటే నేను ఎక్స్పీరియన్లను ఆ సిఆర్ఐఎఫ్ ఇంకోటిది ఎక్విఫిక్సా ఏదో ఉంటుంది, ఎక్విక్సా ఏదో ఉంటుంది, దానిలో చూస్తేనేమో ఇది కనబడతలేదు. ఇది కనబడ్డది ఎక్స్పీరియన్లో, దాంట్లో నేను రిపోర్ట్ పెడితే వెళ్ళిపోయింది అది. కానీ ట్రాన్స్ యూనియన్ సిబిల్లోకి పోతే మాత్రం నాకు ఇది లాగిన్ కావడానికి లేదు. నేను ఆ బ్యాంక్ దగ్గరికి పోతే అది నువ్వే చేసుకున్నాడు. ఇంకోటి కూడా ఏమన్నాడంటే ఇక్కడ నేను అరుణాచల్లో పోతే 15,000 రూపాయలు అయితే ఇది కనుక్కోవాలంటాడు. అమ్మ, నేను నా ఎండ్ నుంచి నేను ఎట్లాంటి రాంగ్ స్టెప్ చేయలే, నేను ఎవరికి షూరిటీ పెట్టలే, నేను ఎక్కడ లోన్ తీసుకోలే, ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పి. ఇప్పుడు చూడు, ఒక సామాన్య మానవుడు ఇంత పరేషాన్ అవుతాడంట. అంటే నాకు అంతో కొంత తెలుసని నేను అనుకోనే నేను ఇంత స్ట్రగుల్ అయినా. ఎవరైనా నార్మల్గా సాదాసీదా ఉండేవాళ్ళు ఎంత పరేషాన్ అవుతారు, అంతో ఇంతో కనుక్కొని ఆ కస్టమర్ కేర్తో వాడితో వీడితో మాట్లాడి చేసేసరికి నేను ఇది ఇట్లా లాగిన్ అవ్వడానికి నాకెందుకు డిఫికల్టీ ఎదురైందంటే ఈ లాగిన్ పాస్వర్డ్ అనేది అంతకుముందు నేను ఎప్పుడో లాగిన్ చేసినో ఏమో కానీ నేను మర్చిపోయినో, లేకపోతే రాంగ్ మెయిల్ ఐడి ఇచ్చి, ఈ మెయిల్ ఐడి కూడా నాది కాదు, కింద ఉన్నది కాంటాక్ట్ డీటెయిల్స్ అని చెప్పి ఒకటి ఉన్నది, నేను ఇప్పుడు చూపిస్తా. అడ్రస్ డీటెయిల్స్ చూడండి, ఈ అడ్రస్ నాది కాదు. హౌస్ నంబరు XYZ సుభాష్ నగర్ కరీంనగర్. నా నేమ్తో కలిగినటువంటి ఏదైతే దుంపల శ్రీనివాస్ అని మా కజిన్ ఉన్నాడో, ఆ కజిన్ అంటే మాకు చిన్నప్పటి నుంచి మా ఊళ్ళో లేడు లేదు, అతని పేరు మీద ఉన్నటువంటి అడ్రస్ నాకు షో అవుతుంది, అతని లోన్ నాకు షో అవుతుంది. ఇక చూడండి, ఇది అతని అడ్రస్, ఇదంటే నా ఆఫీస్ అడ్రస్ అనుకుందాం. ఇది ఫస్ట్ నంబర్ నాది, సెకండ్ నంబర్ అతనిది.
నేను ఈరోజు పాస్వర్డ్ రికవరీ చేసుకొని అంటే మెయిల్ ఐడి COM దగ్గర అంటే ఇప్పుడు సపోజ్కి XYZ @గూగుల్ gmail.com ఉంటుంది కాబట్టి దగ్గర ఎన్ను కొట్టడం వల్ల నేను కొట్టే రీసెట్ పాస్వర్డ్ అనేది ఆ ఎన్నుకు వెళ్ళిపోతుంది, ఎవడికి పోతుందో తెలియదు, అది రాలే. మొన్న నేను ఈ కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే కస్టమర్ కేర్ కూడా ఎప్పుడు మనకు రెస్పాండ్ అవుతాడు అంటే మండే టు సాటర్డే 10 గంటల నుంచి 5 గంటల దాకా అంటాడు. కొట్టంగా వెయిటింగ్ పెట్టి ఒకసారి లిఫ్ట్ చేస్తాడు. ఆడు మాట్లాడతాడు, ఆడు హిందీలో మాట్లాడితే ఇది కథ అని చెప్తాడు. ఒకసారి అయిపోతుంది. వాడు 24 వర్కింగ్ అవర్స్ అంటాడు. 24 అవర్స్ అంటేనేమో రోజు అవుతుంది, 24 వర్కింగ్ అవర్స్ అంటేనేమో 4 రోజులు అవుతుంది. ఆ 4 రోజులు పోతుంది, 8 అవుతుంది, 10 అవుతుంది, 11, 12 నెల అవుతుంది. ఆ నెలల తరబడి వెయిట్ చేస్తే మనకి ఈరోజు పాస్వర్డ్ రికవర్ అయితే లాగిన్ అయిన తర్వాత ఈ నంబర్లు అనేవి రిఫ్లెక్ట్ అయినాయి. ఈ నంబర్ నాది, ఈ నంబర్ ఎవరిదాన్ని కొట్టి చూస్తే ట్రూ కాలర్లో దుంపల శ్రీనివాస్ అని పడుతుంది. ఈ అమ్మాయి ఇది ఎవడరా అని చెప్పి చేస్తే మనోడే అంటే మా బ్రదరే. అంటే కాదు, నేను చెప్పినా కదా దూరం అని చెప్పి. నేను ఆ మధ్యలో ఎప్పుడో ఇట్లా మాట్లాడితే ఆ సీనా అంటే అన్నాడు, ఇట్లా అంటే ఓకే మాట్లాడితే ఆయనకు ఇన్సిడెంట్ అయింది, మాట్లాడినా ఇట్లా ఉందా అన్న అంటే మనకు లోను అని అన్నాడు. అప్పుడు నేను మా బామ్మరదిని పంపి మరి గిది కథరా అని చెప్పి ఈ అకౌంట్ నెంబర్ తోటి అకౌంట్ నెంబర్ ఉన్నది కింద ఉంది ఓకే. ఈ అకౌంట్ నెంబర్ తోటి సెర్చ్ చేపిస్తే అప్పుడు తెలిసింది. తర్వాత ఈ కస్టమర్ కేర్కి మాట్లాడితే వాడు కంప్లైంట్ రైజ్ చేయమన్నాడు, మెయిల్ పెట్టిన. ఇక్కడ కూడా నేను డిస్ప్యూట్ పెట్టిన, లాస్ట్లో చూపెడతా డిస్ప్యూట్ ఎట్లా అని. కానీ నేను ఎంత పరేషాన్ అయినా అంటే ఇక చూడండి, ఇక్కడ మీకు జూమ్ చేసిన చూడండి, 27,77,659 కరెంట్ బ్యాలెన్స్, శాంక్షన్ అమౌంట్. కరెంట్ బ్యాలెన్స్ వచ్చేసి 28,45,425 రూపీస్ ఉంది. ఓవర్ డ్యూ అమౌంట్ 1,72,473 అని ఉంది. ఇదంతా ఏందబ్బా అని చెప్పి నేను చాలా అంటే చాలా పరేషాన్ అయినా. లాస్ట్కి అటు ఇటు కొట్టుకోగా నాకైతే సొల్యూషన్ దొరికింది. ఈ ట్రాన్స్ యూనియన్లో లాగిన్ అయినా, డిస్ప్యూట్ కొట్టిన, ఈ అడ్రస్ కూడా చేంజ్లు ఇవన్నీ పెట్టేసిన. అంటే ఒక సివిలోడు మొన్న నేను స్టేటస్ పెట్టిన. ఏం స్టేటస్ పెట్టినా అంటే చిదంబరం ఎక్స్ హోమ్ మినిస్టర్ సెంట్రల్లో, అంతకుముందు ఫైనాన్స్ మినిస్టర్, ఆయన ఎంత క్లియర్గా మాట్లాడిందంటే వీని గురించి, ఈ ట్రాన్స్ యూనియన్ సివిలోని గురించే చెప్పిండు. ఒక సామాన్య మానవుని జీవితాన్ని తీసుకుపోయి ట్రాన్స్ యూనియన్ చేతిలో పెడితే ట్రాన్స్ యూనియన్ వాడు 45 days 50 days అయినా కానీ సివిల్ అప్డేట్ చేస్తలేరు, వాళ్ళు తట్టాలు పడుతుండ్రు. వీనికి కన్సల్ట్ చేద్దామంటే కాంటాక్ట్ నెంబర్ ఉండదు, వీనికో మాలిక్ ఉండడు, అంటే వీనికో సట్రం ఏమి ఉండదు అని చెప్పి అదే మాట్లాడింది. అందుకే నేను ఆ రోజు స్టేటస్ కూడా పెట్టినా. నేను ఒకటే చెప్తాను, ప్రభుత్వం అనేది ఒక స్ట్రిక్ట్లీ ఆర్డర్ తీసుకురావాలి. ఏమని సివిల్ గ్యాదర్ చేసే కంపెనీస్ మీద, అరే బాబు 10 రోజులకు 15 రోజులకు అప్డేట్ చేయరా నాయన అని తెచ్చిండ్రు అని చెప్పి నేను న్యూస్ చదువుతా అన్నా. కానీ ఇప్పటివరకు అయితే అది లాగు కాలే. వీళ్ళకు చీమ కుట్టినంత పని కూడా కాదు. మరి అది వీళ్ళు ఇక్కడుండి చేస్తారా లేకపోతే వరల్డ్ వైడ్గా అవుతుంది, ఇది నాకు తెలియదు. కానీ ఇది మాత్రం అన్యాయం. ఒక సామాన్య మానవుడు చాలా నష్టపోతాడు ఇట్లా. అదే నేను ఈ చోళమండలం దగ్గరికి పోయి ఆ మేనేజర్ తోటి మాట్లాడితే, నేను అటు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ నేమ్ ఉంది కదా, ఈ నేమ్ను నువ్వు గ్యాప్ ఇచ్చి కొట్టి అవుతుందంట. అరే అవుతలేదురా బాయ్, అట్లా కొడితే ఆల్రెడీ యూ హ్యావ్ ఎన్ అకౌంట్ అని వస్తుంది రా అయ్యా, ఇట్టున్నదంట. అదేంది అన్నాడు. అదేంటంటే ట్రాన్స్ యూనియన్ అంటే అది ఎక్కడిది నీకు అదే లాగిన్ అయినారా అంటే, అట్లాంటి ఎర్రి దద్దమ్మల్ని పట్టుకొని మనం ఏగుతున్నాం. అందుకే గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇట్లాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసి, వీటిని పట్టించుకోదు మన గవర్నమెంట్. కానీ కింద పిల్లరే లేదు కానీ చెప్పి మనం అమృతం ఎక్కడ చంద్రమండలం మీద భూములు కొనుక్కొని విత్తనాలు చల్లుకొని ఆడ బంగ్లాలు కట్టుకోవాలి. మెట్రో ట్రైన్ అనేది ఈడ నడవద్దు కానీ చంద్రమండలం మీద నడవాలి. అట్లా వాటి గురించి ఆలోచన. మనం డిజిటల్లో ఉన్నామా, 5Gలో ఉన్నామా, స్మార్ట్ దునియాలో ఉన్నామా, లేకపోతే అది మన కింద నుంచి బొక్క కొడుతుందో అర్థం కాకుండా పరిస్థితి ఉన్నది ఈరోజు. ఈ రకంగా అంటే నేను బాగా స్ట్రగుల్ అయినా దీంతో. అంటే ఎట్లా అంటే ఈ లోన్ నాది కంప్లీట్గా నాది కాదు. ఈ అడ్రస్ నీకు కనబడుతుంది కదా, దీనివల్ల వేరే వాళ్ళకి ఫోన్లు వెళ్తే వాళ్ళు ఏమనుకున్నారు, నేను తీసుకున్నారు. ఇట్లాంటి ఫ్రాడ్ స్టోరీస్ చాలా జరిగినాయి. ఇది నేను ఎందుకు పెడుతున్నా అంటే తెలవాలి, ఇది నేను ప్రూఫ్స్తో సహా అందుకే పెడుతున్నా.
మన ప్యాను అదైందా లేకపోతే వాడి తప్ప వీడిది కంప్లీట్గా వీడిదే తప్పు. మన ప్యాన్ వల్లి చేయాల్సిన అది ఎవడికి లేదు. క్లియర్గా చూపెడతాను. ఈ ట్రాన్స్ యూనియన్ వాడు ఎవరిదో తీసుకొచ్చి సివిల్ మనకి ఎట్లా అంట పెడతాడు. వీని తప్పు. ట్రాన్స్ యూనియన్ ఉంది. వీనికి డిస్ప్యూట్ అయితే రైట్ చేసిన గవర్నమెంట్లు అనేటివి వీటి మీద దృష్టి సారించాలి. నేను కూడా చెప్తాను, మూర్ఖులు చాలామంది జెండలు కొట్టి జై కొట్టే బదులు అరే మన ఆలోచన ఫస్ట్ ఎట్లా అంటే పట్టణీకరణ జరగాలంటే గ్రామాల అభివృద్ధి జరిగిన తర్వాతనే పట్టణాలు అభివృద్ధి జరుగుతాయి. గ్రామాలను కింది స్థాయి వీటిని పట్టించుకోక మనం పోయి డైరెక్ట్ ఎయిర్లో బ్రిడ్జిలు కడితే ఆగాయి, దానికి పిల్లర్ లేని. ఇగో ఇది మన కథ చేసేది. అది కొంచెం ఇల్యూమినేటింగ్ స్టోరీ ఎక్కడ ఉందనేది చూసుకోవాలి. ఇక్కడే గింత ఉందనంటే ఒక బిజినెస్, సామాన్య మానవుని జీవితం ప్రైవేట్ సంస్థల చేతిలోకి వెళ్ళిపోయింది. ఇది దగ్గర పెట్టుకొని చూసుకోండి, వినండి. ఓకేనా? జై హింద్. లాస్ట్కు ఇట్లా పరమతంటాలు పడి డిస్ప్యూట్ అయితే రేజ్ చేసుకున్నా. గవర్నమెంట్ ఒక స్ట్రిక్ట్లీ ఈ ఏదైతే సివిల్ గ్యాదర్ చేసే కంపెనీస్ ఉన్నాయో వీటి మీద ఒక స్ట్రిక్ట్లీ ఆర్డర్స్ అనేది తీసుకురావాలి. వీళ్ళు ఎవ్రీ 15 డేస్కి వచ్చినాయని చెప్పి ఆర్డర్స్ వచ్చినాయని చెప్పి అయితే చెప్తా ఉన్నారు. మరి ఇట్లా 15 డేస్కి అప్డేట్ చేయాలి అది అని చెప్పి ఇప్పటివరకు అయితే అవి లాగు కాలే. మరి ఎప్పటి నుంచి అయితే ఎట్లయితే వాళ్ళకే తెలియాలి. కానీ ఈ రకంగా చేయడం మాత్రం పద్ధతి కాదు. ఇట్లాంటి సెక్టార్స్ మీద ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ? మందిని పిచ్చోళ్ళని చేసి ఆడుకుండే ప్రజల్ని, దీంట్లో ఏమీ లేదు. డిస్ప్యూట్ అయితే రైజ్ చేసిన, మరి ఎప్పుడైతే చూద్దాం. ఓకే.